హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ హోమియో ఫిజిషియన్ మైపల్లి డాక్టర్ చేతన్ రాజ్ గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే మేడం. జపనీస్ వాకింగ్ టెక్నిక్ ఒకటి ఉంటుంది, అది ఫాలో అయితే మంచిగా వెయిట్ లాస్ అవుతాము, స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది, మోకాళ్ళు కూడా చాలా మంచిది అని చెప్పేసి అన్నారు. ఇది ఎంత వరకు నిజం అంటారు? అది మన వాళ్ళకి యూజ్ అవుతుంది అంటారా ఆ టెక్నిక్? ఇప్పుడైతే అది చాలా ట్రెండింగ్ టాపిక్ ఉంది, జాపనీస్ వాకింగ్ అనేసి. నేను ఎంతో మంది పేషెంట్లకు చెప్పిన ఈ టైప్ లో వాకింగ్ చేస్తే మీకు బరువు తగ్గుతుంది అనేసి. ఎట్లా? ఇప్పుడు మన దగ్గర ఆస్టియో ఆర్థరైటిస్ పేషెంట్ వచ్చిండ్రు. జనరల్ గా మీరు చూడండి, ఎవరికైతే ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది అంటే మోకాలు నొప్పి ప్రాబ్లం ఉంది బై పేషెంట్ కి, వాళ్ళకి ఏం చెప్తారు? కింద కూర్చోవద్దు, సక్లం ముక్లం వేసుకొని కూర్చోవద్దు, మెట్లు ఎక్కొద్దు, మెట్లు దిగొద్దు. అవును. ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు బ్యాక్ వెళ్ళిర్రు అనుకోండి, మెట్లు ఎక్కండి, మెట్లు దిగండి అనేసి అంటుండే. అవునండి. నేను ఏమంటా పర్సనల్ గా అంటే, మీకు ఏది కంఫర్ట్ ఉంది అది చెయ్యండి. ఎందుకు? ప్రతి పేషెంట్ వేరే, అవునా కాదా? ఓ పేషెంట్ కి మనం చెప్పినాం, మేడం మీకు మోకాలు నొప్పులు తగ్గాలని ఉంది కదా, బరువు కూడా ఎక్కువ ఉంది కదా, మీరు వాకింగ్ చేయగలుగుతారా అనేసి అడిగిన. నా బరువు మస్తు ఎక్కువ ఉంది, మోకాలు నొప్పులు భరించలేనంతా ఉన్నాయి, నాకు అయితే కుదరదు, మీరు తగ్గిస్తారంటే తగ్గించేసేయండి. సరే అనేసి మందులు ఇవ్వడం స్టార్ట్ చేసినాం. 2 నెలలకి 70% నొప్పి తగ్గింది. మళ్ళీ సర్జరీకి వెళ్ళాల్సిన కేసు అది. సర్జరీకి పోవాలి, ఇంకా గుజ్జు అరిగిపోయింది, సర్జరీకి పోవాలి. అండ్ ఆ పేషెంట్కి 2 monthsలో మందుల వల్ల నొప్పులు తగ్గినాయి. ఓకే. అయితే 2 months తర్వాత వచ్చింది, సార్ ఇంత తొందరగా పెయిన్ కిల్లర్లతోటి కూడా తగ్గలేదు, హోమియోపతి మందులతోటి ఇంత మంచిగా తగ్గుతుందా అనేసి నాకు ఇప్పుడు తెలిసింది. అయితే నేను ఒకటి చెప్పాను, సరే తగ్గింది కదా, ఇప్పుడు చేస్తారా వాకింగ్ అనేసి అడిగి. చేస్తాం సార్ అనేసి చెప్పింది. మెల్లమెల్లగా వాకింగ్ స్టార్ట్ చేయండి. రోజు ఒక 15 minutes 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్, మెల్లమెల్లగా టైం పెంచుకుంటా పోండి. ఫస్ట్ రోజే 1 hour వాకింగ్ చేసి మళ్ళీ నెల రోజులు వెళ్ళకపోతే ఏం లాభం? అవును. ఫస్ట్ రోజు 5 నిమిషాలన్నా చేయండి. సరే అనేసి స్టార్ట్ చేసి 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్, అక్కడ వరకు నడుస్తున్నారు. ఈ పేషెంట్ ఏజ్ 54 years ఉండే. ఓకే. మళ్ళీ మనం ఏం చెప్పినాం, సరే ఇప్పుడు ఇట్లా నడుస్తున్నారు కదా సార్, నేను జర ఫాస్ట్ నడుస్తున్నా, అందరు ఏమంటున్నారంటే ఫాస్ట్ నడుస్తే బరువు తొందరగా తగ్గుతుంది అనేసి అన్నారు. ఇది అయినప్పటికీ ఆల్మోస్ట్ 8-9 months అయింది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి. నేను చెప్పిన, మీకు బరువు తగ్గాలని ఉంది కదా, మీరు ఏం చేయండి అంటే ఫుడ్ని హాఫ్ చేయండి. మళ్ళా తర్వాత నొప్పి ఆల్రెడీ మన మందులకి తగ్గిపోయింది, చాలా వరకు తగ్గిపోయింది, 80-90% మొత్తం మాయమైపోయింది నొప్పి. ఏదో ఇట్లా కూర్చునేటప్పుడు లేచేటప్పుడు కొంచెం అనిపిస్తుంది. అయితే మనం చెప్పినాము, కొద్దిసేపు ఫాస్ట్ నడవండి, కొద్దిసేపు స్లో నడవండి. ఇప్పుడు ఈ పేషెంట్ బై ఛాన్స్, ఏ పేషెంట్ అన్నా మోకాలు నొప్పి ఉన్నవాళ్ళు స్పెషల్లీ, హాఫ్ అన్ అవర్ గట్టిగా మీ బట్టలు మొత్తం పచ్చివి అయిపోవాలి, బ్రిస్క్ వాక్ చేయండి అంటే, హాఫ్ అన్ అవర్ కంటిన్యూ ఫాస్ట్ నడవాలా అని అనిపిస్తుంది కదా. పార్క్ పోతారు చాలా మంది. మీరు చూడండి, మార్నింగ్ 6 o'clock 7 o'clock ఏ పార్క్ పోయినా జనాలు ఉంటారు. వాకింగ్ చేసేటోళ్ళ కన్నా ఎక్కువ కూర్చొని రెస్ట్ చేసేటోళ్ళు ఉంటారు. ఎందుకు? ఒక 5 నిమిషాలు వాకింగ్ చేయంగానే అందరు బ్రిస్క్ వాక్ చేయండి అనేసి అంటారు. ఏం చేస్తారంటే, అరే ఇంతసేపు ఏం చేస్తాం, కొద్దిసేపు కూర్చుందాం మళ్ళీ చేద్దాం అనేసి. అదే ఫోన్ చేతిలో వచ్చేస్తుంది, రీలు చూసుకుంటా కూర్చుంటారు, మళ్ళీ బాసనలు దోమే ఆమె టైం వస్తుంది, ఇల్లు ఇంటికి వెళ్ళిపోతారు, అవునా కదా? మీరు కూర్చోవద్దు. మళ్ళీ ఎట్లా చేయాలి? మీరు ఎట్లా చేయాలంటే స్లోగా నడవడం స్టార్ట్ చేయండి. 5 నిమిషాలు స్లో నడిచిర్రు అనుకోండి, 5 నిమిషాలు జర్రా బ్రిస్క్ వాక్ నడవాలి. మళ్ళా 5 నిమిషాలు స్లో నడవాలి, మళ్ళీ 5 నిమిషాలు బ్రిస్క్ వాక్ నడవాలి. దీంతో ఏమవుతుంది, మన హోమియోపతి ట్రీట్మెంట్లో కూడా మనకు హెల్ప్ఫుల్ ఉంటుంది. మన గుజ్జు వీక్ అయిపోయింది కదా, అది జర గట్టిగా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. గుజ్జు డ్యామేజ్ అయిపోతే కూడా హోమియోపతి మందు రిపేర్ చేస్తుంది. అది మనం వాడుతున్నాం కదా, ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాం కదా, మనకి హీలింగ్ కూడా కొద్దిగా ఫాస్ట్ ఉంటుంది. దీన్నే జాపనీస్ వాక్ అంటారు. సో మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు ఇలా చేయండి అని చెప్పేసి, ఈ మధ్య ట్రెండ్ లో వచ్చింది అంతే. వాకింగ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, స్లోనో ఫాస్ట్లో ఎట్లయినా. కానీ దాన్ని బట్టి ఏంటంటే, ఇంకోటి వెయిట్ తగ్గడానికి మీకు ఇంకా జర తొందరగా తగ్గాలి, మళ్ళీ దాని తర్వాత మీకు నొప్పుల్లో కూడా డిఫరెన్స్ రావాలి అంటే ఈ వాకింగ్ చేయాలి.
3 minutes ఫాస్ట్ నడవాలి, 3 minutes స్లో నడవాలి, లేకపోతే 5 minutes ఫాస్ట్ నడవాలి, 5 minutes స్లో నడవాలి. కానీ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఆడ బెంచ్లు ఉంటాయి పార్క్లల్లా, ఆడ కూర్చొని రీళ్లు చూసుకుంటా కూర్చోవద్దు. అది ఇంపార్టెంట్. ఎందుకంటే స్లో నడుస్తే ఏమవుతుంది, మన హార్ట్ రేట్ మళ్ళీ తగ్గుతుంది, జర ఆయాసం వస్తుంది, లేదంటే జర నొప్పి అవుతుంది, అవన్నీ తగ్గిపోతాయి స్లో నడుస్తే. మళ్ళీ మీకు జర మంచిగా అనిపించినాక మళ్ళీ ఫాస్ట్ చేయండి. దీన్ని జాపనీస్ వాకింగ్ అంటారు. ఈ పేషెంట్ కి ఇంత అరుగుదల అయింది కదా, దానికి కారణం కూడా చెప్తా మీకు. ఈ పేషెంట్ ప్రైవేట్ ఎంప్లాయ్, వాళ్ళ హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, క్వార్టర్స్ లోనే ఉంటుండే, గవర్నమెంట్ క్వార్టర్స్. ఇప్పుడు మొత్తం లైఫ్ నా ఇల్లు లేదు, నా ఇల్లు లేదు, నా ఇల్లు లేదు. అందరికి ఒక ఆశ ఉంటది కదా, ఇల్లు ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి. నేను చెప్పిన ఇప్పుడు ఇంట్లో ఉన్న ఇల్లు బాగాలేదా అంటే బాగానే ఉంది, కానీ మన ఇంట్లో ఎక్కడ మూల కొట్టుకున్నా మనకు ఆలోచన ఉండదు. అదే థాట్ ఉండే. ఇల్లు తర్వాత కొన్నారు, కానీ ఇల్లు కొనే ముందే ఈ మోకాల నొప్పులు వచ్చేసినాయి, డ్యామేజ్ అట్లనే నడుచుకుంటాం. అంటే చూడండి, మనిషి టెన్షన్ లేకపోతే టెన్షన్ కోసం వెతుకుతాడు, ఏదో ఒక రకంగా స్ట్రెస్ కావాలని కొని తెచ్చుకుంటున్నట్టు. ఇప్పుడు మనం మొత్తం రోజులో ఏమైనా బ్యాడ్ ఇన్సిడెంట్ మనతో అయింది, ఎవరితోటో ఏమో ఆఫీస్ లోనే కొట్లాట అయిందో, ఆర్గ్యుమెంట్ అయిందో, ఆడెట్లా నాకు ఎట్లా చెప్పిండు. పడుకునేటప్పుడు కూడా 2-3 గంటలు దాని గురించి ఆలోచిస్తాం. ఆ రోజు మన ఆఫీస్ లో గానీ, ఎక్కడన్నా ఇంట్లో గానీ, అరే అమ్మాయి వాళ్ళ చాలా మంచిగా వండిన కూర అని చెప్పిండ్రు, అది ఆలోచించాం. ఇప్పుడు ఈ గొడవ ఏదో చిన్న ఆర్గ్యుమెంట్ దాని గురించి ఆలోచిస్తాం. ఈ పాజిటివ్ సైడ్ ఆఫ్ లైఫ్ ని చూడం మనం. అందుకే టెన్షన్లు పెరుగుతాయి మనిషికి. దాంతో పాటు ఇవి కూడా వస్తూ ఉంటాయి. అయితే దీనికి హోమ్ రెమెడీ ఏముంది చైతన్ గారు? దీనికి వెరీ నైస్ హోమ్ రెమెడీ చెప్తాను నేను. మీరేం చేయాలంటే, మీరు మన కుర్బానీ అనేసి ఒక డ్రై ఫ్రూట్ ఉంటది, కుర్బానీ కా మీఠా అనేసి తయారు చేస్తారు. దాంతో పైన ఏమో సాఫ్ట్ ఉంటది, లోపలేమో గింజ ఉంటది దాన్ని. అది ఏదైనా గట్టి వస్తువు తీసుకొని దాని మీద కొట్టండి. చిన్న ఏమో లోపల చిన్న బాదాం లాగా ఉంటది, చిన్న బాదాం లాగా ఉంటది. దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది ఒక 3-4 తీసుకోండి, దంచుకోండి. దంచుకొని మీరు మార్నింగ్ సగం, ఈవినింగ్ సగం వాటర్లో బాయిల్ చేసి తాగండి. ఇది ఒక్కొక్కసారి ఏంటంటే కొందరు అంటారు, అదే ఇది తాగడం వల్ల మనకు కిడ్నీల పైన ప్రభావం అవుతుంది అది ఇది అనేసి అంటారు. కానీ అట్లా ఏం ఉండదు. అండ్ మనం తినేది 2 ఇంతే ఉంటాయి. బాదాంకి సగం సైజ్ ఉంటది, కానీ చాలా మంచిగా ఉంటది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీలు ఉంటాయి దీంట్లో. ఇది తీసుకోవడం వల్ల కొద్దిగా బెటర్ అనిపిస్తుంది. పూర్తిగా అరుగుదల తగ్గాలి అంటే మీరు హోమియోపతి మందులు వాడొచ్చు. ఓకే డాక్టర్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. వెయిట్ లాస్ తో పాటు మోకాళ్ళకు కూడా చక్కగా హ్యాపీగా అనిపించే మంచి ఎక్సర్సైజ్ అన్నమాట. చాలా మంచిగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.